మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసుకుంటున్నాం. తీయండి మరొకసారి 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నీతి నిమిత్తము హింసింపబడ్డవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. సరిగటే సపరేట్ హల్లెలూయా. ఎవరి దాట? నీతి కొరకు హింసించబడ్డవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదంట. దేని కొరకు హింసించబడాలి? నీతి కొరకే మనం హింసలు పడాలి, నీతి కొరకే బాధలు పడాలి, నీతి కొరకే హింసలు గురైన వారు ధన్యులు అంటాను. ఎందుకంటే దేని విషయం మనం హింస గురి కావాలి. మనం తప్పు చేసా, మనం దొంగతనం చేసి జైల్లో పడి హింస గురి రావడం మంచిదా? మనం తప్పు చేసి కాదు, మనం అన్యాయం చేసి కాదు, మనం నేరాలు చేసి కాదు, కానీ నీతి కొరకు. చెప్పండి, ఏ తప్పు చేయకుండా దేవుని కొరకు నీతి కొరకు మనం హింసలకు గురి కావాలి. వారు ధన్యులాట. ఎవరు? నీతి నిమిత్తము హింసించబడ్డవారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. ఎనిమిదో మాట చెప్పండి. నీతి నిమిత్తము హింసించబడ్డవారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది అంటాను. చాలామంది వాళ్ళతో వీళ్ళతో కొట్లాడుకున్న తర్వాత హింసలు వచ్చినాక నాకు హింసలు వచ్చినాయి, నాకు కట్టాలు వచ్చినాయి అంటాం. మనం దొంగతనం చేసినాక, అవన్నీ కొట్టినాక, అవన్నీ బాధ పెట్టినాక హింసలు వస్తే దాని హింస కాదు. ఏది హింస? దేవుని కొరకు, నీతి కొరకు ఏ తప్పు చేయకుండా దేవుని నమ్మిన దాని కొరకే మనకు హింసలు రావాలి. వారు ధన్యులు. ఎవరట? నీతి కొరకు హింసించబడ్డవారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది అంటున్నాడు. హింస దేనికి కావాలి? ఏ విషయంలో హింస రావాలి? రాజకీయం గురించి కాదు, సామాజికంగా కారణాల వల్ల కాదు, రంగు, కులము, జాతి భేదాల గురించి కాదు, కానీ తీవ్రవాదం గురించి కాదు, నేరాల గురించి కాదు, కానీ నీతి న్యాయాల కోసమే హింసకు గురి కావాలి. చెప్పండి, నీతి న్యాయాల కోసమే హింసకు గురి కావాలి. దేని కొరకు కావాలి? నీతి కొరకు, న్యాయం కొరకే మనకి హింసలు రావాలి. మనం ఏ తప్పు చేయకుండా హింసకు గురి కావాలి. చెప్పండి. మరి పౌలు శీల ఏ తప్పు చేయకుండా జైల్లో పడ్డారు. చెప్పండి, ఏ తప్పు చేయకుండా హింసించబడ్డారు. వాళ్ళు సువార్త చెప్తా అంటే, ప్రార్థన చేస్తా అంటే భూతం దయ్యం పట్టినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఊరందరూ జమై వాళ్ళని బాగా కొట్టి కొండపోయి జైల్లో పడేసినారు. దేని గురైన హింసకు? వాళ్ళు దేని కొరకైన? నీతి కొరకే హింసకు గురైన. ఏమైనా తప్పు చేసేలా? తప్పు చేసినాక హింసలు అయితే లాభం లేదు. ఏ తప్పు చేయకుండా నీతి కొరకే హింసించబడ్డవారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది అంటున్నారు. దేవుని రాజ్యం ఎవరిది? ఇప్పుడు చెప్పండి. నీతి కొరకు హింసించబడ్డవారు ధన్యులు, దేవుని రాజ్యము వారిదని కూడా ఈరోజు చూస్తున్నాం. నీతి కొరకు హింసలు రావాలి. ఎందుకంటే మన తండ్రిని హింసించినట్టు మనల్ని కూడా హింసిస్తూ ఉంటుంది. అని అపోస్తలుల కార్యం తీయండి 3వ అధ్యాయము. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం. 1, నీతిమంతుడైన దేవుని హింసించినారు. 2, ఆయన శిష్యులైన నీతిమంతులను హింసించినారు. 3, ఆయన సంఘాన్ని కూడా హింసించినారు. వీళ్ళు ఏ తప్పు కూడా చేయలేదని మనం ఇక్కడ చూస్తున్నాం. దీని 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 14వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనసుని మీరు అనుగ్రహించమని అడిగితే మీరు జీవాధిపతిని చంపితురు కానీ దేవుడైన మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్ష్యం. సభలు కొట్టాలి. హల్లెలూయా. పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యలారా, మీరు నీతిమంతుని హింసించినారు, మీరు నీతిమంతుని చంపినారు, నీతిమంతుని బాధ పెట్టినారు, కానీ దేవుడు అతన్ని తిరిగి లేపినాడు, దానికి మేము సాక్ష్యం అని పేతురు అక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. అందుకని నీతిమంతుడైన దేవుడు నీతి కొరకు ముందు హింసించబడ్డాడు. ఎవరు యేసయ్య చెప్పాడు? ఏమైండు? సిలువలో ఏమైనా చెప్పాడు? మనందరి కొరకు ఆయన హింసించబడ్డాడు, దూషింపబడ్డాడు, హింసలకు గురైనాడు. దేని కొరకు అంటే ఏమో తప్పు చేసిండా? ఆయన ఏ నేరం కూడా నీతి కొరకే నువ్వు శ్రమలు పడాలి, నీతి కొరకే నువ్వు హింసలు పడాలి. ఏదో తప్పు చేసి శ్రమలు పడి నాకు బాగా కట్టాలొస్తాయండి, కుదరదు. అర్థమైందా? కానీ నీతి కొరకే మనం హింసించబడాలి. ఒకటేమో నీతి కొరకు యేసయ్య మనందరి కొరకు హింసించబడ్డాడు. అందుకే ఆయన ఏం బోధ చేస్తాడు? నీతి కొరకు కొండ మీద ప్రసంగంలో 8వ ధన్యత ఏమంటాను చెప్పండి. నీతి కొరకు హింసించబడ్డవారు ధన్యులు, వారు దేవుని రాజ్యము. అందరికి మాట చెప్పండి మరొకసారి. ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేని కొరకు చెప్పండి? నీతి కొరకు హింసించబడ్డవారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది అంటున్నాడు. నీతి కొరకే మనం హింసించబడే వారికి ఉండాలి. ఎందుకో మాడుతుందాం తీయండి. అపోస్తలుల కార్యం మరి 5వ అధ్యాయం 40వ వచనం చదువుదాం. 5వ అధ్యాయము 40వ వచనం. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయము తీయండి, 40వ వచనం చదువుకుందాం.
చూడండి 40 వచనం, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారికి విడుదల చేసిరి. ఏ నామమున? యేసు నామములను బోధ చేయొద్దు మీరని మరి ఇక్కడ అధికారులు వాళ్ళని హింసించినట్టుగా చూస్తున్నాం. ఏం చేసినట్టు? వాళ్ళని బాధ పెట్టినట్టుగా, హింసించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. యేసు నామం, వారు ఏ నామం చెప్పండి? ఏ దేవుని గురించి స్వార్థ చెప్పొద్దని. వీళ్ళైనా తప్పు చేసినందుకు కాదు, వారు మాటకు సమ్మతించి అపోస్తలులను వినిపించి కొట్టించి ఏం చేసినట? సేవకులను కొట్టి యేసు నామమున మీరు బోధించకూడదని వారు హింసించినట్టుగా మనం చూస్తున్నాం. నీతి కొరకు వారికి సేవకులను హింసించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అందుకే మొట్టమొదటిగా దేవుడు హింసించబడ్డాడు. రెండవది చెప్పండి, సేవకులు కూడా దేవుని కొరకు హింసించబడ్డారు. ఏమని చెప్పండి? సేవకులు కూడా, పాస్తర్లు, అపోస్తలులకు 12 మంది శిష్యులు కూడా చిత్రహింసలుగా పాలైనారు. కొందరి కడగంతో చంపినారు, కొందరిని వేడి నూనెలు కాలబెట్టినారు. మరి ఎన్నో విధాలుగా శిష్యులకు హింసించినట్టుగా మనం సేవకులు కూడా 12 శిష్యులు హింసలకు పాలై కూడా చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే మొట్టమొదటి యేసుప్రభువు అందరూ కూడా హింసించబడ్డాడు. రెండోది తర్వాత నీతివంతులైన నీతి కొరకు దేవుని సేవకులు కూడా హింసించబడ్డారు. సంఘం కూడా హింసించబడ్డది అని 4వ అధ్యాయం. సంఘం కూడా 4వ అధ్యాయం తీయండి. 4 అధ్యాయం. దేవుని సంఘం కూడా హింసించబడ్డట్టుగా చూస్తున్నాం. దేవుని సంఘం కూడా 8వ అధ్యాయం 1 నుండి 4 వరకు చూద్దాం. शाऊल कलीसिया को उजाड़ रहा था और डरकर घुसकर पुरुषों और स्त्रियों को घसीट कर बंदी गृह में डालता था. जो तितर बितर हुए थे वे सुसमाचार सुनाते हुए फिरे. సరిపోయింది. హల్లెలూయా. చూడండి, దేవులారా, దేవునికి హింసలు వచ్చినాయి, నీతిమంతునికి. ఆయన బిడ్డలైన శిష్యులు కూడా హింసలు వచ్చి హింసించబడ్డారు. తర్వాత సంఘం కూడా హింసించబడ్డారు. చెప్పండి, ఆది సంఘం కూడా ఎన్నో హింసలకు గురైనట్టుగా చూస్తాను. దేనికి హింసపడాలట? నీతి నిమిత్తము. ఈరోజు ఏం చేసుకుంటున్నాం? వాక్యం చెప్పండి. నీతి నిమిత్తము హింసించబడ్డ వారు ధన్యులు, దేవుని రాజ్యము వారు ధన్యులు. అందుకే నీతి కొరకు యేసుప్రభువు హింసించబడ్డారు. రెండవది తర్వాత ఆయన శిష్యులు కూడా హింసించబడ్డారు. మూడవది సంఘం కూడా చెప్పండి హింసించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున ఏం కలిగిందట? సంఘానికి కూడా గొప్ప హింస కలిగేది. తర్వాత వాళ్ళందరూ కూడా అపోస్తలులు తప్ప అందరూ కూడా యూదయ సమరయ దేశాలకు చెదిరిపోయిందట. భక్తుల స్టెప్పేని కూడా సమాధి చేసి అతని గురించి ప్రలాపించారు. అయితే సౌలు అయితే ఇంటింట వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని శరసాల వేయించి సంఘమును పాడు చేసిన. సంఘము చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించి సంచారం చేసేది. హల్లెలూయా. చూడండి, సంఘం ఎదిరిపోయినప్పుడు కూడా వారు దేవుని వాళ్ళు కానీ వారు సువార్త చెప్పినట్టుగా చూస్తున్నాం. సంఘం కూడా నీతి కొరకు హింసించబడ్డారు. చెప్పండి, ఏమైనా సంఘం కూడా నీతి కొరకు హింసించబడ్డది. తీయండి 9వ అధ్యాయం చూడండి. దాంట్లోనే 9వ అధ్యాయం తీయండి. 4వ వచనం చదువుకుందాం. 5వ వచనం చూద్దాం. 9వ అధ్యాయం 5వ వచనం. ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నీవు హింసించిన యేసుని. చూసినా, సంఘం అంటే సంఘాన్ని హింసిస్తే దేవుని హింసించినట్టే, సేవకులను హింసిస్తే కూడా దేవుని హింసించినట్టే. సౌలు అడుగుతున్నాడు, నువ్వు ఎవరిని ఆయన అంటాడు, నువ్వు హింసిస్తున్న యేసుని. హల్లెలూయా. నువ్వు ఏ బిడ్డనది కొడతానో, ఏ సంఘాన్ని పాడు చేస్తున్నావో, ఏ సంఘాన్ని హింసిస్తున్నావో ఆ దేవుని నేనే హింసిస్తున్న దేవుని నన్నే కదా నువ్వు హింసించేది, నా బిడ్డనే కదా నువ్వు హింసించేది అంటున్నాడు. ఆ యేసుని నేనే. నువ్వు ఎవరినైతే తిడతానో, ఎవరైతే దూషిస్తున్నావో ఆ ప్రభుని కూడా నేనని కూడా చెప్తున్నాను. నువ్వు హింసిస్తున్నా యేసుని నేనే అంటున్నాడు. దేవుని సంఘం కూడా మరి హింసించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. సేవకులు కూడా హింసించబడ్డారు. దేవుడు అందుకని నీతి నిమిత్తము హింసించబడ్డవారు ధన్యులు. చెప్పండి గట్టిగా, దేవుని రాజ్యము వారిది. ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా దేని కొరకు హింసలు. మనం ఏదో తప్పులు చేసి హింసలు పడు కాదు, మనం మీద నేరాలు చేసి, దొంగతనాలు చేసి, మోసాలు చేసి, ఆన్ని కొట్టి ఈయన కొట్టి దెబ్బలు వాడు హింస గురి జైలవాడుగా దేని కొరకు చెప్పాలి? నీతి కొరకు మన హింసలకు గురి కావాలి. అందుకే యేసు అన్నాడు మాట, ధన్యత చెప్పాను. ఎనిమిది ధన్యత, నీతి నిమిత్తం హింసించబడ్డ వారు ధనులు, దేవుని రాజ్యము పరలోక రాజ్యం వారిదని కూడా మరి చక్కటి బోధ చేసింది. ఎందుకంటే యోహాను సువార్త తీయండి, మరి యోహాను సువార్త తీయండి 15వ అధ్యాయం. మన తండ్రిని హింసించిన వారు
తండ్రిని దూషించిన వారు తప్పకుండా నీతిమంతులను దూషిస్తూ ఉంటారు. మనము లోకముతో ఉంటే దూషించాలి. మరి దేవుని నమ్ముకొని లోకం పనులు చేసినాం అనుకో, నేను ఒక మాట కూడా అన్నాను. కానీ లోకానికి వేరే దేవుని ప్రకారం సత్యంగా జీవించినప్పుడు, వాక్యానుసారంగా ఉన్నప్పుడు, దేవుని ప్రకారం ఉన్నప్పుడు నీకు హింసలు వస్తూ ఉంటాయి. కానీ లోక ప్రకారంగా ఉంటే ఎలాంటి హింసలు కూడా రా. 15వ అధ్యాయం తీయండి, 20 వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మరి 20 వచనం చదువుకుందాం. లోకము నన్ను హింసించిన ఎలా మిమ్మును కూడా హింసింతురు. హల్లెలూయా. సఫలపడడానికి గట్టిగా ఒకసారి 21వ వచనం ఏమున్నదంటే, 20 వచనం లాస్ట్లా, లోకము నన్ను హింసించిన ఎలా మిమ్మును కూడా హింసిస్తురు అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటారు చెప్పండి? యేసు ప్రభువుని హింసించిన వారు, చంపిన వారు, ఆయన శిష్యుడైన మరి ఆయన సువార్త ప్రకటిస్తున్న స్టెఫెన్ కూడా ఏం చేసినారు చెప్పండి? మీరు అందరు. రాళ్లతో హింసించలేదా? చంపలేదా? ఎందుకంటే యేసు ప్రభు గురించి సువార్త చెప్పినందుకు, యేసుని ఎట్లా కొట్టిందో, యేసుని ఎట్లా చంపిందో, యేసు ప్రభుని ఎట్లా హింసించిందో, స్టెఫెన్ కూడా అందరు రాళ్లతో రువి ఆయన కూడా హింసించి చంపినట్టుగా మనం చూస్తున్నాం. యేసు కూడా ఏమంటాడు చూడండి, లోకులు నన్ను హింసించినట్టు ఎలా మిమ్మల్ని కూడా హింసిస్తారు. చెప్పండి గట్టిగా. లోకులు నన్ను హింసిస్తే మిమ్మల్ని కూడా హింసిస్తారు. నేను తండ్రిని కనుక మీరు నా పిల్లలు కాబట్టి నన్ను హింసించినట్టు మిమ్మల్ని కూడా హింసిస్తారు అంటున్నాడు. అంటే మనం కంప్లీట్గా యేసు దేవుని బిడ్డలం అయితే మనకు హింసలు వస్తాయి. చెప్పండి గట్టిగా. లోకంతో వాళ్ళ పనులు చేస్తే మనకు హింసలు వస్తాయా? వాళ్ళలాగా ఉంటే ఒక్క హింస కూడా మనకు రాదు. కానీ దేవుని ప్రకారంగా జీవించినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు ఖచ్చితంగా మనకి హింసలు వస్తాయి. యేసు ఏమంటాడు? లోకము నన్ను హింసించినప్పుడు మిమ్మల్ని కూడా హింసిస్తారు అంటున్నాడు. అతే రావ చెప్పాలి. కానీ హింసలతో మనం ధన్యులం. చెప్పాలి కట్టండి. హల్లెలూయా. నీతి కొరకు హింసించబడ్డ వారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది అంటున్నాడు. చెప్పండి జరిగేటి వాళ్ళక. నీతి కొరకు హింసించబడ్డవారు ధన్యులు, దేవుని రాజ్యం వారిది అంటున్నాడు. యేసు ఏమన్నాడు? లోకము నన్ను హింసిస్తే మిమ్మల్ని కూడా హింసిస్తారు అంటున్నాడు. హింసిస్తారా? తల్లిదండ్రులు హింసించిన వాళ్ళు పిల్లలు పోతే ఓడతారా? చెప్పాలి. తల్లిదండ్రులతో జవడం పెట్టిన వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటికి పోతే ఏం చేస్తారు? మా ఇంటికి రమ్మంటారా? అద్దంటారా? మన తండ్రిని తిట్టిన వాళ్ళు, తండ్రిని దూషించిన వాళ్ళు మనలో కూడా హింసించరా? యేసు అంటే నన్ను హింసించిన వారు మిమ్మల్ని కూడా హింసిస్తారని చెప్తున్నాడు. కాబట్టి దీనికి స్తోత్రాలు. అందుకే చూడండి, 2వ తిమోతి పత్రిక చూద్దాం. దేని కొరకు మనం హింసించబడాలో చూద్దాం. మన మంచి కొరకే హింసించబడాలి. నీతి కొరకే, మంచి కొరకే, సత్యం కొరకే మనకి హింసలు రావాలి. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం రాసినది. మనం ఏదో తిట్లు కొట్టి ఎవరితో జవడాలు చేసుకొని అన్యాయాలు చేసి మోసాలు చేసి నేరాలు చేసి హింసల గురి కావడం కాదు. ఏ తప్పు చేయకుండా కూడా ఉండి దేవుని నమ్ముకుని నీతి కొరకు హింసించబడాలి. మనం అప్పుడు ధన్యులమైతే దేవుని రాజ్యం మనదని బైబిల్ చెప్తాను. తీయండి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. వినండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించే వారందరూ హింసకు పొందుతారు. హల్లెలూయా. క్రీస్తు యేసునందట మంచి భక్తితో బ్రతకాలనుకున్న వారందరూ కూడా ఏమవుతారో చెప్పండి? హింసకు గురైతలంట అంది బైబిల్. చెప్పండి, ఎవరు గురైతలట? యేసులో మంచి భక్తితో బ్రతకాలని అనుకుంటున్నావా? ఖచ్చితంగా నువ్వు హింసలకు గురైతావు. అంటే దేవుని కొరకు జీవించే వారికి శ్రమలు వస్తూ ఉంటాయి, దేవుని కొరకు బ్రతికే వారికి కష్టాలు వస్తూ ఉంటాయి. లోక పరంగా కావచ్చు, శరీర ప్రకారం కావచ్చు, ఏ రకంగానైనా హింసలకు కష్టాలకు గురైతూ ఉంటారు. దేని కొరకు చెప్పండి? మంచి కొరకు, నీతి కొరకు బ్రతికే వాళ్ళ కొరకు. ఇక్కడ ఏమున్నా చూడండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించే వారందరూ హింస పొందుతారంట అని బైబిల్. ఎవరికి హింసలు వస్తాయట చెప్పండి? క్రీస్తు యేసునందు మంచి భక్తితో బ్రతకాలనుకునే వారందరూ కూడా ఏమవుతారో చెప్పండి? హింసకు గురైతలాట. దేని గురైతలు? నువ్వు మంచి భక్తిలో ఉంటాను అనుకుంటే నీకు శ్రమలు వస్తూ ఉంటాయి. ఏ శ్రమలు రాలేదనుకో నువ్వు కరెక్ట్ ఇంకా మారలేదు అన్నట్టు. చెప్పండి, ఇంకా నువ్వు కంప్లీట్ వేసి బిడ్డవు కాలేదన్నట్టుగా. ఏ శ్రమ రాకుంటే, ఏ కష్టం రాకుంటే నువ్వు దేవుని బిడ్డ ఇంకా పూర్తిగా
కాలేదని అర్థం. అందుకని ఇక్కడ ఏమన్నదంటే మంచి భక్తి, సద్భక్తితో బ్రతకాలనుకునే వారందరూ, ఉద్దేశించే వారందరూ కూడా హింసకు గురైతారని కూడా దేవుని వాక్యం చెప్తారు. చూడండి, మంచి భక్తితో బ్రతకాలన్న యోబు మంచి భక్తుడు, కానీ ఆయనకి ఏమొచ్చినాయి? ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి. 7 కొడుకులు పోయిన, 3 బిడ్డలు పోయిన, శరీరం అంతా కూడా ఊసిపోయింది. కష్టానికి గురైన, హింసలు కూడా ఆయన గురైనాడు. దేవుడారా, మంచి భక్తితో బ్రతకాలనే వారి అందరికీ కూడా కష్టాలకు గురైతలు, బాధలకు గురైతలు, హింసలు కూడా గురైతలని కూడా దేవుని వాక్యం చెప్తాను. అందుకొరకే నీతి నిమిత్తం చెప్పడం అందరు, నీతి నిమిత్తము అనండి అందరు, నీతి నిమిత్తము హింసించబడ్డవారు ధన్యులు, దేవుని రాజ్యము వారిదన్నాడు యేసయ్య. ఈయన కొండ మీద మాట్లాడిన బోధ ప్రసంగం 8వ మాట మనం నేర్చుకుంటున్నాం. ఎక్కడ చెప్పండి? కొండ మీద ఆయన చేసిన ప్రసంగంలో 8వ మాట ఏమని చెప్పిండు? నీతి నిమిత్తము హింసించబడ్డవారు ధన్యులు, దేవుని రాజ్యం వారిదని కూడా ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నీతి కొరకే మనం హింసించబడాలి, నీతి కొరకే నిందలు పడే వారికి ఉండాలని మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం కూడా తీయండి. మరి ఇంకొక మాట చదువుకుందాం. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. మరి ఎంతోమంది బైబిల్లో నీతి కొరకు హింసించబడ్డ వారి లిస్ట్ ఇక్కడ రాయబడ్డది. నీతి కొరకు హింసించబడ్డ వారి లిస్టు రాయబడేది. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 37వ వచనం. దేవుని కొరకు, నీతి కొరకు వారు ఎట్లా హింసించబడ్డారు, ఎట్లా నిందించబడ్డారో దేవుని వాక్యం రాయబడి. చూడండి, నీతి కొరకు హింసించబడ్డవారు 37వ వచనం. ఇంకా 34 నుండి చదివితే కూడా మంచిదే. 34 నుండి చదువుదాం. 34 నుండి చదువుదాం. అగ్ని బలమును జల్లార్చని, ఖడ్గదారం తప్పించుకుని, బలహీనులు ఉంచబడి బలపరచబడి, యుద్ధంలో పరాక్రమశాలైరి, అనిల సేన పారదోరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి, విడుదల పొందగోరి నన్ను ఎతను పెట్టబడిరి. మరి కొందరు తిరస్కారములు, కొరడా దెబ్బలు, బంధకములు, ఖైదులు అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపాలతో కోయబడిరి, తర్వాత శోధింపబడిరి, కటకంతో చంపబడిరి, గొర్రె శరములు, మేక శరములు వేసుకొని దరిద్రయుండి శ్రమపడి హింస పొందుసు అడవులలో, కొండల మీదను, గృహాలలో, సొరంగాలలో తిరుగులాడుసు సంచరించి, ఇట్టి వారికి లోకం యోగ్యమైనది కాదు. చూసిన ఏ విధంగా మరి తన శిష్యులు ఎంత శ్రమలు పడ్డారు, ఎన్ని హింసలు పడ్డారు, ఎన్ని రకాల బాధలు పడ్డారు. ఆ కాలంలో తను నమ్ముకున్న భక్తులు కొందరు సింహంలో పడి హింసించబడ్డారు, కొందరు అగ్గిలేయబడి హింసించబడ్డారు. అర్థమైందా? అగ్గిలేయబడి ఏమైనా హింసించబడ్డారు, కొందరు సింహంలో పడి హింసించబడ్డారు. నీతి కొరకు ఏ తప్పు కూడా వారు చేయలేదు. దానిలో ఏమైనా తప్పు చేసిండా? దేవుని కొరకు హింసించబడ్డారు. దేని కొరకు చెప్పండి? దేవుని కొరకే హింసించబడ్డాడు, దేవుని కొరకే అగ్గిలో వేయబడ్డారు, నీతి కొరకే. వాళ్ళు ఏ తప్పు కూడా చేయలేదు. ఇంకా చూడండి, దేని ద్వారా కొందరు ఆట కొరడా దెబ్బలాట, రాళ్లతో కొట్టబడ్డారు. చెప్పండి, ఆ సంఘం, ఆది సంఘంలో సేవకులు, పూర్వకాలం సేవకులు ఏమైనా రాళ్లతోటి విశ్వాసులు కానీ రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో వేయబడ్డారు. ఎట్లా హింసపడ్డారు చెప్పాలి? రాళ్లతోటి కొట్టబడ్డరు, రంపాలతో కొయ్యబడ్డరు. ఎట్లా హింసించబడ్డారు చూడండి, శోధించబడ్డరు, ఖడ్గాలతో చంపబడ్డరు. ఏమని చెప్పాలి? యాకోబుని చూడండి, యేసు శిష్యుని కూడా ఖడ్గంతో చంపినట్టుగా రాయబడ్డది. ఆ మాట తీయండి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం తీయండి. ఇంటిని ఉంచుకోండి. అపోస్తుల కార్యము 12వ అధ్యాయం తీయండి. శిష్యులను ఎట్లా చంపినారో 12వ అధ్యాయం ఖడ్గాలతో చంపినట్టుగా చూస్తున్నాం, హింసించినట్టుగా చూస్తున్నాం. 12వ అధ్యాయం అపోస్తుల కార్యము 12వ అధ్యాయము తర్వాత 1-2 వచనం చదువుకుందాం. దాదాపు అదే కాలముందు రాజు అనే హేరోదు సంఘం వాళ్ళు కొందరి బాధ పెట్టుటకును బలాత్కారం పట్టుకొని యోహాను సహోదరుని యాకోబును ఖడ్గముతో చంపించెను. పేతురునేమో జైల్లో పడేసిండు, చెరసాలలో హింస పెట్టినారు. తర్వాత మరి యాకోబునేమో ఎట్లా చంపినట్ట? ఖడ్గంతోటి చంపినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని శిష్యుడు, యేసు శిష్యులు ఇట్లా ఏమైనా కొందరు జైల్లో పడ్డారు, కొందరు చెప్పండి ఖడ్గాలతోటి చంపిపడేసినారు. ఈ విధంగా వారు దేవుని కొరకు హింసించబడ్డారు. ఎంతమంది హింసకు గురైతే మన చేతులు పైకి ఎత్తాను, ఎవరైనా కొడితే ఓడుచుకుంటామన్నారు. మనకు కూడా అలాంటి హింసలు వస్తాయి. ఏ సైడ్ నిలిచబెడతా ఉంటాలా అక్క? ఈ శ్రమలు మనకు కూడా రాబోతున్నాయి. ఎంతమంది ఉంటారు చేయి పైకి ఎత్తండి, శ్రమ రాగానే 4 దర్శనం నిలిచబెడతలా? ఆ దేవుడు లేకున్న చుట్టూ అయ్యాక నిశ్చరిసి రాను, దేవుని నమ్మనంటలా? హింసకు ఎట్లా గురైనట?
సింహం పోడా పడడానికి ఎన్నిక కాలే, అగ్గిలో పడడానికి కూడా ఎన్నిక కాలే. లైన్లా దేవుని కొరకు నిలబడ్డారు వాళ్ళు. దేని కొరకు చెప్పండి? దేవుని కొరకు వాళ్ళు నిలబడ్డారు. చూడండి ఎట్లా ఏమైనా ఎబ్రీ పత్రిక చూడండి ఏమైపోయినారు. రాళ్లతో కొట్టబడ్డారు, హింసించబడి, రంపాలతో కోయబడ్డారు, తర్వాత శోధించబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు, గొర్రె శరమును మేఘ శరమాలు వేసుకొని దరిద్రులయ్యండి, శ్రమపడి హింస పొందుసు, అడవులలో, కొండల మీద, గృహాలలో, సొరంగాలలో తిరుగులాడుతూ సంచరించి ఇట్టి వారికి ఈ లోకం యోగ్యమైంది కాదట. ఇన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు. దేవుని బిడ్డలు ఎన్నో హింసలకు గురైనారు. అందుకనే మొట్టమొదటిగా మనందరికీ యేసయ్య హింసించబడ్డాడు. చెప్పండి, యేసయ్య మనందరి కొరకు, ఆయనేమో మనందరి పాపాల కొరకు హింసించబడ్డాడు. కానీ మనమైతేనేమో మరి మనం ఏం చేయాలి? మన నీతి కొరకు మనం హింసించబడాలి. నీతి కొరకు మనం హింసించబడాలని కూడా శిష్యులు కూడా హింసించబడ్డారు. సంఘం కూడా, ఆది సంఘం కూడా హింసించబడ్డట్టుగా చూస్తున్నాం. దేవులారా, యేసు ఏమన్నాడు చెప్పండి? నీతి నిమిత్తం చెప్పాలందరూ హింసించబడ్డవారు ధనులు, దేవుని రాజ్యము వారిది అన్నాడు. ఇది 8వ ధన్యత మనం నేర్చుకుంటూ యేసు మాట్లాడిన మాట. ఎవరిది అన్నాడు చెప్పండి? నీతి కొరకు నిందలు పడేవారు, నీతి కొరకు హింసలు పడేవారు, నీతి కొరకు దెబ్బలు పడేవారు, నీతి కొరకు కొట్లు పడేవారు, నీతి కొరకు జైల్లో పడేవారు, మంచి కొరకే చెడు. అందుకని సద్భక్తితో బతకాలని వారందరూ కూడా ఏమవుతారట? హింసకు గురైతులని కూడా దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం అందరం కూడా వారి నీతి కొరకు, మంచి కొరకు హింసలకు గురయ్యే వారికి ఉండాలి. తీయండి 1 కొరింథీ పత్రిక చూద్దాం, 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం 12వ వచనం చూడండి. నిందింపబడి దీవించబడుతున్నాం, హింసింపబడి ఓర్చుకొడుతున్నాం. హల్లెలూయా. పౌలు చెప్తున్న మాట ఏమంటున్నాడు ఇక్కడ? నిందించబడేమో చూడండి, నిందించబడేమో దీవిస్తున్నామంటాడు, హింసించబడేమో ఓర్చుకొనిస్తున్నాం అంటున్నాడు. అంటే నిందలు వచ్చినప్పుడు ఏం చేయాలట? ఓర్చుకోవాలక్క. ఏం చేయాలి చెప్పండి? ఇక నా కట్టాలు వస్తాయి, నాకు బాధలు వస్తాయి, ఏం దేవుని నిలబెట్టు కాదు. ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు నిలబెట్టిందా? ప్రాణాలైనా పెట్టింది కానీ దేవుని ఏమాత్రం విడవలేదు. ఇక్కడ శిష్యులు ఇస్తున్న సాక్ష్యం చూడండి. నిందించబడి దీవించబడుతున్నాం. హల్లెలూయా. ఎంత నీకు నిందలు వస్తాయి నీకు అంత దీవెన. సఫలు కొట్టడానికి అడిగి సరి గట్టిగా ఎంత నీకు నిందలు వస్తాయో చెప్పండి అక్క అన్నా చెప్పాలి. అంత మనము దీవించబడతాం. ఎంత నిందలు వస్తాయో అంత మనం దీవించబడతా ఉంటాం. చెప్పండి. హింసించబడి ఓర్చుకొనుస్తున్నాం అంటున్నాడు. ఏమంటున్నాడు? హింసించబడి మేమందరం కూడా ఓర్చుకుంటున్నాం. హింసలు వచ్చినప్పుడు మనం ఓర్చుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? ఎన్ని హింసలు వచ్చినా ఆది సంఘం ఓర్చున్నా లేదా? వారికి సువార్త చెప్పి వెళ్ళిపోయి హింసించబడి మనం ఓర్చుకున్న వారికి ఉండాలి. దూషింపబడి బతిమాలు కొడుస్తున్నామంటున్నాడు. దూషించబడి దేవుని మనం బతిమాలే వారికి ఉండాలి. అందుకనే నీతి కొరకు హింసించబడే వారు ధనులు, దేవుని రాజ్యం వారి ధను. మరొకసారి మత్తయి వారి కాడికి వద్దాం. ఎంత చక్కటి మాట ఉందో చూడండి. 8వ మాట చూసుకుందాం. 5వ అధ్యాయం 8వ మాట 10వ వచనం చదువుదాం. నీతి నిమిత్తము హింసించబడ్డవారు ధనులు, పరలోక రాజ్యం వారిది అంటున్నాడు. హల్లెలూయా. దేని కొరకాడ? నీతి నిమిత్తము హింసించబడ్డ వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. నీతి కొరకు హింసలు పడితేనే నువ్వు దేవుని రాజ్యం పోతావు. లేకుంటే నీకు దేవుని రాజ్యము దొరికి. శ్రమలు రాకపోతే నువ్వు ఇంకా దేవుని బిడ్డవు కానే కాదు. హింసలు రాకపోతే ప్రభు బిడ్డవు కాలేదు. ఇంకా శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడే నువ్వు దేవుని బిడ్డవు అని గుర్తుంచుకోవాలి. ఏందారా? దేవుని కొరకు మనం హింసలు పడదాం. నిన్ను మనం తప్పు చేసి హింసల వాడు కాదు. ఎవరికో కొట్టి ఏమైనా తిట్టి ఏమైనా దూషించి దొంగతనాలు చేసి హింసల వాడు గురి జీలవాడు కాదు. మంచి పని చేసి హింసించబడతాం. అందుకే నీతి నిమిత్తం హింసించబడ్డ వారు ధనులు, దేవుని రాజ్యము వారిది అన్నాడు. దేవుడి మాటలు దీవించుగా.